आप देख रहे हैं इंडिया 29 स्टेट्स न्यूज। बढ़ते हैं न्यूज की तरफ। ఈరోజు ఉపేంద్రనాథ్ రెడ్డి అని మణికొండ నివాసి యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీస్కి వచ్చేసి ఇట్లా వాటర్ వర్క్స్లో ఆల్రెడీ 14th ఆగస్ట్ నాడు అతను ఒక కంప్లైంట్ ఇచ్చాడు. 2 అప్లికేషన్స్ ఫార్వర్డ్ చేశాడు వాటర్ కనెక్షన్ కోసం అని చెప్పేసి. అప్లై చేశాక 2 కనెక్షన్ల గురించి అతను వచ్చి ఇక్కడ మేనేజర్ స్ఫూర్తి రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ స్ఫూర్తి రెడ్డి గారిని కలిస్తే ఆ మేనేజర్ గారు పక్కనే ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ నవీన్ గౌడ్ అని అతను చూపించి అతనితో మాట్లాడండి, కనెక్షన్స్ త్రూ చేస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆ నవీన్ గౌడ్తో ఇదే ఆఫీస్లో వచ్చి మాట్లాడినప్పుడు అతను 15,000 రూపాయలు ఒక్కొక్క కనెక్షన్కి, ఇప్పుడు 2 కనెక్షన్లకు 30,000 రూపాయలు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. 30,000 కాదు కదా, ఇంతకుముందు 12,000 అట్లా తక్కువ తీసుకున్నారంటే లేదు ఇప్పుడు అందరు ఆఫీసర్లకు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మాకు 30,000 కంపల్సరీ పే అయితేనే అది త్రూ అయితే అని చెప్పారు. అతను 14th నాడు అప్లై చేసి ఇప్పటివరకు వెయిట్ చేశాడు, చేస్తారేమో అని చెప్పేసి ఫీజు కూడా పే చేశాడు, కానీ కాలేదు. ఈరోజు మార్నింగ్ మాకు వచ్చి కంప్లైంట్ చేశాక ఇక్కడ నవీన్ గౌడ్కి అతని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కాల్ చేస్తే మనీ తీసుకొస్తే చేసేస్తామని చెప్పారు. ఇతని కార్లో వచ్చేసి ఆఫీస్ ముందట ఉండి వచ్చేసాను, మనీ ఉన్నాయని చెప్పగానే ఇమ్మీడియట్లీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ వచ్చి కార్లో కూర్చొని ఆ అమౌంట్ తీసుకొని అతని రైట్ సైడ్ ఉన్నటువంటి ప్యాంట్ ప్యాకెట్లో పైసలు కూడా పెట్టుకోగానే మేము ట్రాప్లో అక్కడే అరెస్ట్ చేశాం, గేట్ దగ్గరే అరెస్ట్ చేసి వాళ్ళ ఫింగర్స్ మేము టెస్ట్ చేస్తే ఫినాప్థిలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, కలర్ కూడా వచ్చేసాది. ఆ తర్వాత అతని దగ్గర నుంచి నెక్స్ట్ ఈ మేనేజర్ గారి దగ్గరికి వచ్చాము ఎంక్వైరీ కోసం అని చెప్పేసి. మేనేజర్ గారు కూడా ఫైల్స్ తీసి చూసాము, ఇక్కడ పెండింగ్ ఉంది అఫీషియల్ ఫేవర్ కాబట్టి నవీన్ గౌడ్ని తర్వాత మేనేజర్ స్ఫూర్తి రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేశాము ఈరోజు. India 29 States News. Please support my channel, like, share and subscribe my channel.